ఈ మధ్య కాలంలో చూస్తే సోషల్ మీడియాలో మీరు చాలా యాక్టివ్‌గా ఉన్నట్టుగా అనిపిస్తారు. ఎందుకంటే మీరు చేసే రీల్స్ కానివ్వండి, బాగా పాపులర్ అవుతున్నాయి. ఈవెన్ నేను ఇందాక మెన్షన్ చేసినట్టుగా స్విమ్మింగ్‌కి సంబంధించిన వీడియో కానివ్వండి, లేకపోతే సమస్యలకు సంబంధించి. అలాగే మీరు జొమాటో వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని అర్థం చేసుకొని ఇన్‌స్టామార్ట్. ఆ! ఇన్‌స్టామార్ట్ వాళ్ళకి గూడా ఏదో ట్రై చేసి వాళ్ళతో పాటు ఎళ్ళడానికి మీరు వెళ్ళడం వాళ్ళతో చాలా వెళ్ళా సింపుల్‌గా వాళ్ళతోటి కాదు. నేనే నా యాప్ డెలివరీకెళ్లారు. ఆ! డెలివరీ నేను యాప్ డౌన్‌లోడ్ చేసుకొని నేనే డెలివరీ బాయ్‌గా నాకు రూ. 350 500 సంపాదించాను ఆ రోజు. అంటే అంటే చాలామంది నేనెందుకు చేశానంటే అది అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉన్న యూత్ చాలామంది ఉన్నారు. హ్మ్. వాళ్ళకొక ఇన్‌స్పిరేషన్ కావాలనే ఉద్దేశంతో. నేను మీరిందాక అడిగారు. నేను కూడా చెప్పాను విదేశాలు ఎందుకు వెళ్తా ఉన్నాను అనంటే నేనక్కడ కొన్ని దేశాలు చూసా. న్యూజిలాండ్ గాని, ఆస్ట్రేలియా గాని, యూఎస్ గాని, హ్మ్. మరీ ముఖ్యంగా ఆస్ట్రేలియాలో చూశాను. హ్మ్. మన యూత్ ఐటీ స్టూడెంట్స్‌తో పాటు సమానంగా ఇంకా ఎక్కువ సంపాదిస్తా ఉన్నారు. హ్మ్. ఎలా అంటే ఖాళీ సమయంలో ఈ స్విగ్గీ, జొమాటో ఈ వెహికల్స్‌లో డెలివరీ బాయ్స్‌గా ఎళ్తా ఉన్నారు. హ్మ్. ఎళ్తే వాళ్ళని నేను ఇంటరాక్ట్ అయ్యాను. ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్పారు. ఎలా అంటే దాదాపు $10,000 సంపాదిస్తున్నాను పర్ మంత్ అన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. మనం ఇక్కడికి నామోజీగా ఫీల్ అయ్యి అక్కడికొచ్చేటప్పుడు అక్కడ చేస్తున్నారు. ఇక్కడెందుకు చేయకూడదు? మనోళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ ఇద్దామనే ఉద్దేశంతో ఆ రోజు అది చేశాను. యూత్ ఇప్పటికి నేను కూడా ఇప్పుడు ఈ సందర్భంలో కూడా చెప్తా ఉన్నా. స్విగ్గీ గానీ, ఇన్‌స్టామార్ట్ గానీ, బ్లింకిట్ గానీ ఇయన్నీ మంచి అవకాశాలు. స్విగ్గీ ఉంది. ఇయన్నీ గూడా మనం ఒక బైక్ తోటి ఖాళీ సమయంలో టైం పాస్‌గా పనిచేస్తే రోజుకి 500, 600, ₹1000 సంపాదించుకుంటా ఉన్నారు. నేను అక్కడ ఉన్నప్పుడు చాలామందితో కూడా ఇంటరాక్ట్ అయ్యటం జరిగింది. నేను ఒక ఆయనతో అడిగితే ₹1800 కూడా సంపాదించుకుంటా ఉన్నాను. ఇవాళ ఈరోజు ₹1800 ఒక నిరుద్యోగ యువకుడు సంపాదించాడు అనంటే అది సామాన్యమైన విషయం కాదు. అందుకనే ఒక ఇన్స్పిరేషన్ అనేది ఇవ్వాలి అనే ఉద్దేశంతో అది చేశాను. దానికి గూడా ప్రతిపక్షంలో కొంతమంది అంటే కొంతమంది గాదు. పనిలేని వ్యక్తులు ఏదో ఎదగాలని తాపత్రయపడే వ్యక్తులు రీల్ స్టార్ అని లేతే రకరకాలుగా మాట్లాడుతా ఉంటారు. అంటే ఏమీ నిజం. చేయకుండా ఇంట్లో కూర్చుంటే ఆళ్ళకి గొప్ప. అది నెగెటివ్ థింకింగ్ చేసేవాళ్ళు. మనం ఒకళ్ళకి ఇన్స్పిరేషన్ ఇచ్చేటట్టు మనం చేస్తే అది రీల్ స్టార్ అంటారు. లేతే రకరకాలుగా మాట్లాడతారు. వాళ్ళు చేయలేరు ఎలాగూ. సింగిల్‌గా తిరగలేరు. వాళ్ళు పని చేయలేరు. వాళ్ళు డెవలప్ చేయలేరు. లేతే ఒకళ్ళకి సహాయం చేయలేరు. వాళ్ళకి ఏది చేత కాదు. చేసేవాళ్ళని మాత్రం బ్లేమ్ చేస్తా ఉంటారు. అవును. మీకు 2024లో టికెట్ రాకపోయినట్లయితే కనుక టీడీపీ నుంచి మీరు వైసీపీలోకి వెళ్ళేవారు, వెళ్ళబోతున్నారు అనే టాక్ చాలా పెద్ద ఎత్తున జరిగింది. నిజమేనా? ఏమనుకుంటారు జనాలు? ఏదో ఒకటి అనుకోవాలి కదా! అంతేనా? మీకేం అప్పుడు అసలు నేను 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 థాట్ లేదా? నేను మీరు అదే పొరపాటు పడ్డారు. హ్మ్. నేనేం చెప్పాను? సీటు మీకు ఇవ్వలేకపోతున్నాము అని పార్టీ ఆఫీస్‌ని నాకు సమాచారం ఇచ్చినప్పుడు, నేను చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టుకొని ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేస్తున్నాను. నాకు ఓటేయాలని చెప్పి నేను తిరిగాను. మళ్ళీ అదే ఆ పార్టీలోకి అవును. వెళ్తున్నారని నేను ఆ పార్టీ పేరు కూడా మాట్లాడను. ఆ పార్టీలోకి వెళ్తున్నారని చెప్పి హ్మ్. అనుకున్నారు అని మాట్లాడితే అది ఎట్లా అవుతది? హ్మ్. నేను మీడియాలో అవును. చెప్పాను. అవును. చంద్రబాబు నాది గారు టీడీపీ. అవును. నాకు లాజిక్ నేను చంద్రబాబు గారి ఫోటో పెట్టుకొని పోటీ చేస్తున్నానని చెప్పి బలంగా చెప్పి ఆ వీడియోస్ కూడా ఉన్నాయి చూసుకోండి. అవును. అది గూడా జరిగింది. అంటే ఆయన ఫోటో పెట్టుకొని నేను పోటీ చేస్తానని అనడంలో ఆంతర్యం ఏంటి? చంద్రబాబు గారికి ఇష్టం. పార్టీ అంటే ఇష్టం. అందుకని. ఎందుకంత ఇష్టం అంటే ఏం చెప్తారు? నేను చిన్నప్పటి నుంచి టీడీపీ ఫేవరెట్‌గా పెరిగాను. రామారావు గారిని చూస్తే హ్మ్. ఒక కార్యకర్తగా పనిచేశాం. పార్టీ అభిమానిని. అలా చెప్తే ఇంకా ఏదో రకరకాల కులం అంటారు, అది మతం అంటారు అయన్నీ కాదు. నేను చిన్నతనం నుంచి తెలుగుదేశం పార్టీ 82లో, 83లో 10థ్ క్లాస్ చదివేటప్పుడు ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి అయినాక దించేసిన సమయంలో నేను ఇంటర్మీడియేట్ చదువుతా ఉన్నా. ఇంజినీరింగ్ సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజీలో. ఓకే. ఇప్పుడు ఇందాక అంటున్నారు ఏదో ఎగ్జామ్ రాస్తున్నారా అని. అవన్నీ ఇంటర్మీడియట్ కూడా చదివినాకే నేను పాలిటెక్నిక్‌కి వెళ్ళాను. అయితే డిస్కంటిన్యూడ్ అనుకోండి. చెప్తా ఉన్నా.
పెరిగినప్పుడు ఆ పార్టీతో అనుబంధం పెరిగింది. నేను ఎమ్మెల్యే స్థాయికి ఎగుతాను కూడా ఏ రోజు అనుకోలేదు. అనుకోకుండా మరి ఇక కష్టపడి ఆ స్థానాన్ని సంపాదించుకున్నాం. ఆ పార్టీనే నమ్ముకొని నేను చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టేనే పోటీ చేస్తానన్నాను తప్పితే ఎక్కడ నోటెంట చిన్న పొరపాటు కూడా నేను మాట్లాడలేదు. అయితే మీరు అధికారంలోకి వచ్చినాక కూడా పోలీసులు సపోర్ట్ చేయడం లేదు అధికార పార్టీకి కూడా అని మీరు కొంతమంది పెద్దలతో చెప్పుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చింది అనుకుంటున్నారు? పోలీసులు సపోర్ట్ చేయలేదని నేను ఎక్కడ మాట్లాడలేదు. బయట మాట్లాడలేదు, మీ అంతర్గత వర్గాల మధ్య, లేదు, అదేం లేదు. మీ సపోర్ట్ సన్నిహితుల దగ్గర. నేను అనలేదు. వాళ్ళు ఇప్పుడు కార్యకర్తలు కొంతమంది ఉంటారు. ఈ ప్యాకాట్లోనో కోడి పందాల్లోనో లేకపోతే రకరకాలుగా ఎక్కడైనా దొరికినప్పుడు మనం ఫోన్ చేసి చెప్తాం. వాళ్ళు కేసు కట్టినప్పుడు వాళ్ళు రకరకాలుగా మాట్లాడతారు. మాట్లాడినప్పుడు నేరం చేసినప్పుడు దొరికితే తప్పదు, అది చట్టం ఎవరికైనా ఒకటే. అలాంటి సమయంలో ఒక్కొక్కసారి వాళ్ళు మాట్లాడే మాటలు కొంచెం వాళ్ళకి బాధగా ఉంటాయి. బాధపడినప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఏంటి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము ప్యాకాటే కదా ఆడింది, మమ్మల్ని ఎందుకు వదిలిపెట్టరు అంటారు. అది ప్రతిపక్ష పార్టీకి అవకాశం ఇవ్వకూడదు. మనం కూడా కార్యకర్తలుగా ఉన్నవాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. అవి ఎక్కువ వస్తుంటాయి అలాంటి ఫోన్ కాల్స్. ఉంటాయి. మరి ఎలా బుజ్జగిస్తారు కార్యకర్తల్ని ఆ విషయంలో మీరు? నేను పదే పదే చెయ్యను అన్నా కూడా కోపం వస్తుంది వాళ్ళకి. అందుకే పదే పదే చెప్తాను, మనం పొరపాటు చేయొద్దు, అవతల వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు. వాళ్ళు చేసి పొరపాటు చేసే ఈరోజు ప్రజలు తిరస్కరించారు కాబట్టి మనం అర్థం చేసుకొని ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి నేను మాట్లాడతాను. అయితే నెక్స్ట్ 5 ఇయర్స్లో పెనమలూరును ఎలా చూడొచ్చు? ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి, ఎలా చూడొచ్చు? అభివృద్ధిలో ముందుంచుతాను. దాదాపు విజయవాడ నగరంతో కలిసిపోతూ ఉంది. గ్రేటర్ విజయవాడ రాబోయే కాలంలో గ్రేటర్ విజయవాడలో కలవబోతూ ఉన్నాం. విజయవాడతో ధీటుగా విజయవాడతో కలిసేలోపే అభివృద్ధి చేయాలనేది నా యొక్క పట్టుదల. దానికి తగ్గట్టుగా ఈ 3 సంవత్సరాలు, అంటే ఇంకా 2 సంవత్సరాలు పూర్తయిపోయింది. 2 సంవత్సరాలు పూర్తయిపోయింది, 3 సంవత్సరాలు ఉంది. ఈ రాబోయే 3 సంవత్సరాల్లో తప్పకుండా సాధ్యమైనంత వరకు అభివృద్ధి చేసి తీరుతాను. ఇప్పుడు మీ నియోజకవర్గంలో వైసీపీ నుంచి గట్టిగా నిలబడే నాయకులు ఎవరైనా ఉన్నారా? ఉంటారు, లేకుండా ఎందుకు ఉంటారు? ఇప్పుడు ఎవరు మీకు గట్టి పోటీ అనుకుంటున్నారు? నాకెవరు పోటీ కాదు. నేను ఎవరు వచ్చినా ఛాలెంజ్గా తీసుకొని పనిచేస్తా. ఇంకా బాగా పనిచేసే వాళ్ళు ఉంటే ఇంకా నాలో ఉత్సాహం ఉంటుంది. ఇంకా వాళ్ళకన్నా ఎక్కువగా పనిచేయాలనే ఉత్సాహం ఉంటుంది. నాకైతే ప్రస్తుతం అయితే ఎవరు పోటీ లేరు. అవును, మీ రాజకీయ వారసుని ఎప్పుడు తీసుకురాబోతున్నారు రాజకీయాల్లోకి? ఇట్లా వారసుడే లేదు. ఎందుకంటే మీ అబ్బాయి పేరు బాగా వినిపిస్తోంది, నియోజకవర్గంలో తన మార్కు కూడా కనబడుతోంది. ప్రజల్లో వెళ్ళడం కానివ్వండి, లేకపోతే కొంత పార్టీ యాక్టివిటీస్లో యాక్టివ్గా అంటే జనరేషన్ చేంజ్ అనేది ఎప్పుడు ఉంటుంది. మనం ఎప్పుడు కూడా కొత్త జనరేషన్ ఆలోచనలు వేరు. నాకు సపోర్ట్గా పాలిటిక్స్లో ఉంటున్నాడనే కానీ ప్రస్తుతం అయితే ఇప్పుడెప్పుడే ఏం లేదు. అతను బిజినెస్ ఫీల్డ్లోనే ఉన్నాడు, బిజినెస్సే చేసుకుంటానని చెప్తా ఉన్నాడు. అయితే నాకన్నా ఎక్కువగా, అంటే నేను ముక్కుసూటిగా మాట్లాడతాను, అతను ముక్కుసూటిగా మాట్లాడు, సాఫ్ట్గా ఇంకొంచెం ఇంకా మంచిగా మాట్లాడే నేచర్ ఉంది కాబట్టి ఉంటుంది. తప్పకుండా ఫ్యూచర్ అనేది ఉంటుంది. ఇప్పుడప్పుడైతే ఏం కాదు. ఇంకా నెక్స్ట్ కూడా మీరే అంటే నేను కాదు అది చెప్పేది, సీఎం గారు చెప్పాలి నెక్స్ట్ కూడా. అంటే మా నెక్స్ట్ అంటే సీఎం గారు కూడా కాదు, ప్రజలు చెప్పాలా. ఎందుకనంటే సీఎం గారు అవకాశం ఇస్తారు, గెలిపించేది ప్రజలు కదా. ప్రజలు గెలిపిస్తారు అనుకుంటే సీఎం గారు ఇస్తారు. అందుకని ప్రజల్లో ఉండాలి. ప్రజలు బోడే ప్రసాద్ కావాలని ప్రజలు బలంగా కోరుకుంటే సీఎం గారు ఇస్తారు. కూటమి ప్రభుత్వానికి ఎన్ని మార్కులు వేస్తారు? 100%. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకనంటే చెప్పినవన్నీ చేసాం. ఏదన్నా ఒకటి అలా చేయలేకపోవచ్చు, కానీ చెప్పిన దానికన్నా బాగా చేస్తూ ఉన్నాం. బడ్జెట్ లేకపోయినా డెవలప్మెంట్, నేను ఇంకోటి చెప్తున్నా, మా కాన్స్టిట్యున్సీలో ఇప్పటికీ 21 కోట్ల రూపాయలు CMRF ఇచ్చా. సామాన్యమైన విషయం కాదు. 2 సంవత్సరాల్లో 21 కోట్లు. ఇంతకుముందు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా నియోజకవర్గంలో ఎంత ముఖ్యమంత్రి సహాయ నిధి ఇచ్చారు?
చెప్పమనండి. డెవలప్మెంట్ ఇప్పటికీ దాదాపుగా ఏదైనా సరే 200 కోట్ల రూపాయల దాకా నియోజకవర్గంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఖర్చు పెట్టడం జరిగింది. వాళ్ళు 5 సంవత్సరాల్లో ఎంత ఖర్చు పెట్టారో చెప్పమనండి. ఇక నవరత్నాలు ఇది చెప్తారు మాట్లాడితే, అంతకన్నా ఎక్కువ ఇప్పుడు చేస్తూ ఉన్నాం. తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు. బస్సు ఫ్రీ, గ్యాస్ సిలిండర్స్, అలాగే అన్నదాత సుఖీభవ అన్నీ కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఒక పక్క కానీ డెవలప్మెంట్. ఫ్రీ బస్ పై మాత్రం కొంచెం మిక్స్డ్ స్పందన వస్తుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే బస్సెస్ బస్ స్టాపుల్లో ఆపట్లేదు అనేది వాస్తవంగానే ఉంది. నేను అక్కడికి మొన్న ఒక బస్సు ఆపి, నేను కంకిపాడులో వస్తూ ఉంటే కంకిపాడు నుంచి ఒక ఆర్టీసీ డ్రైవరు బస్సు ఆపల. నేను వెంటనే దాన్ని ఆపి బస్సులోకి ఎక్కి ఎందుకు ఆపలేదయ్యా అని చెప్పి సున్నితంగా మందలించాను. ఎక్కడా కూడా ఇది కాడా అది ఇలా. ఆ తర్వాత డిపార్ట్మెంట్ అతని మీద చర్యలు తీసుకుంటుంటే అది కూడా వద్దని చెప్పి నేను అట్లా చేయమాకండి, అతను పొట్టగొట్టమాకండి. మీరు ఎంప్లాయీస్ తోటి సర్వీస్ చేయించండి. ఎందుకు ఆపట్లేదు, అన్ని చోట్ల ఆపిచ్చేసేటట్టుగా చేయండి తప్పితే వాళ్ళని చేయొద్దని చెప్పేసి నేను వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే.